హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీలో కుక్కలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. అదే ఒక రైతుకు ఎప్పుడూ తోడుగా ఉండే ఎద్దులే ఫ్రెండ్స్. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీలో ఎద్దులు కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రాత్రనక పగలనక మన రైతులకు ఎప్పుడూ తోడుగా ఉండే ఎద్దులు ఫ్రెండ్స్. చాన్నాళ్ళ నుంచి ఇవి అయితే అంతరించిపోతున్నాయి ఫ్రెండ్స్. ఈ జాతి అయితే నాటు జాతి ఫ్రెండ్స్. ఎక్కడో రేర్ ఫ్రెండ్స్, ఎక్కడో తప్పించి లేవు ఫ్రెండ్స్ ఇలాంటి జాతి ఎద్దులు. కుక్కలు గుర్రాలే ఉండేటప్పుడు ఎద్దులు ఉండటానికి ఏమైంది ఫ్రెండ్స్? మన రైతులకు ఎప్పుడూ తోడుగా ఉండే ఎద్దులు ఫ్రెండ్స్. ఇవి ఎలా అయినా ఇండియన్ ఆర్మీ వరకు చేరే వరకు చూడండి ఫ్రెండ్స్. ఇండియన్ ఆర్మీలో రైతు ఒక విలువ కూడా తెలియాలంటే ఎద్దులు కూడా ఉండాలి ఫ్రెండ్స్. అంతరించిపోవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాక్టర్స్ వచ్చేసిన వల్ల ప్రతి దానికి పనిముట్లు వచ్చేసాయి ఫ్రెండ్స్. అదే ఒక ఎద్దులతో దున్నేటి ఇలాంటివి పాతకాలం నాటి ఏర్లే ఉన్నాయి, కానీ ఇంకా వేరేవేవి కనిపించడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కనిపెట్టేటోళ్ళు అందరూ పెద్ద పెద్ద యంత్రాలే కనిపెడుతున్నారు, కానీ ఎప్పుడు రైతుకు తోడుగా ఉండే ఎద్దులతో వాడే పరికరాలు అయితే ఎవరూ కనిపెట్టట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాడికి కావాల్సింది అమౌంట్. ఏంటంటే ఈ చిన్న చిన్న పరికరాలకి ఎక్కువ డబ్బులు రావు ఫ్రెండ్స్, చిన్న చిన్న డబ్బులే వస్తాయి. అందుకనే ఈ చిన్న యంత్రాలు కాకుండా పెద్ద పెద్ద యంత్రాలు, ట్రాక్టర్స్, ఇటువంటివన్నీ కోత మిషన్లు ఇవన్నీ కనిపెడతారు. అదే ఒక ఎద్దులతో పనిచేసే పరికరాలు కనిపెట్టవచ్చు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఎద్దులు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి కాలు కూడా ఇమ్మంటే కాలు కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎద్దనే కాలు ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కాలు కూడా ఇస్తుంది. ఈ వీడియో ఎలా అయినా ఇండియన్ ఆర్మీ వరకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. రైతు వాల్యూ కూడా తెలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రైతుకు ఎప్పుడూ తోడుగా ఉండే ఎద్దులు ఫ్రెండ్స్ ఇవైతే. ఎద్దులు కూడా ఉండాలి ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీలో ఎద్దులు కూడా ఉండాలి ఫ్రెండ్స్. అందుకనే చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి కాలు కూడా ఇస్తుంది. కుక్కలు గుర్రాలు ఉండేటప్పుడు ఇండియన్ ఆర్మీలో ఎద్దులు ఉండటానికి ఏమైంది ఫ్రెండ్స్? జై జవాన్ జై కిసాన్ అని అనటానికి మెయిన్ ఫ్రెండ్స్.